ఈ రాత్రి విశ్వాసంతో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తిరిగి ఆశీర్వాదకరంగా తిరిగి వెళతారని నా హృదయపూర్వకంగా నేను నమ్ముతూ ఈ సమయంలో వాక్యంలోకి వెళ్తున్నా. దయచేసి ఒక్కసారి ఆదికాండం బైబిల్ ఉన్న వారందరూ కూడా చూడండి. బైబిల్ లేకుండా రాకూడదని నేను ఎన్నోసార్లు సభల్లో చెప్పాను. ఎందుకు చెప్పానంటే మన ప్రభువే మనకి నేర్పాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వాక్యంలో ఏమని నేర్పాడంటే, నా కాడి ఎత్తుకొని నా ఎద్దుకు వచ్చి నేర్చుకొనడి అన్నాడు ఆయన. కనుక కాడి ఉండాలి మన చేతిలో. ఆ కాడిని మనం మొయ్యాలి, అనగా పరిశుద్ధ గ్రంథాన్ని మొయ్యాలి. హల్లెలూయా. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వాక్యం, 2వ వాక్యం, 3వ వాక్యాన్ని చదివి ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాం. సహోదరి సోదర, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి, వినాలి ఓ యవనస్తులారా, వినాలి. నీ కొరకు రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వదకరముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించదను. నిన్ను దూషించు వారిని దూషించదను. నిన్ను శపించిన వారిని శపించదను. నీ మూలముగా సమస్త వంశములో నీ యందు ఆశీర్వదించబడిందని అబ్రహాముతో అనగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సోదరా, అబ్రహాముతో దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇంచుమించు 7 రకాల ఆశీర్వాదాలు అబ్రహామా నేను నీకు ఇస్తానని చెప్పాడు. అబ్రహాము దేవుని మాటను నమ్మి ఆయన బయలుదేరినాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడిన టైము, వయసు, అబ్రహాము వయసు ఎంతంటే 75 సంవత్సరాలు. అబ్రహాముతో ఈ మాట మాట్లాడిన టైంలో అబ్రహాము టైము 75 సంవత్సరాలు. ఈ 75 సంవత్సరమున 7 రకాలుగా నేను దీవిస్తానని మనం చదవబడిన వాక్యములో దేవుడు ప్రామిస్ చేశారు, వాగ్దానం చేశారు. కానీ ఈ వాగ్దానాలు వెంటనే నెరవేరలేదు. మన జీవితంలో కూడా మనల్ని కూడా ఆయన ఆశీర్వాదానికి పిలిచాడు. అబ్రహాముని దేనికి పిలిచాడంటే, ఆయన నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశము నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళుము. హల్లెలూయా. అలాగే ఈరోజు సహోదరి సోదరా, నన్ను మన బంధువుల్లో నుంచి, మన రక్త సంబంధంలో నుంచి, మన తల్లిదండ్రుల నుంచి, మన ప్రాంతంలో నుంచి మన దేవుడు అబ్రహామును పిలిచినట్లుగా మనల్ని కూడా పిలిచాడు. కొడదామా చెప్పలే దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనల్ని పిలిచాడు. అబ్రహామునే కాదు పిలిచింది, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనల్ని కూడా పిలిచాడు. మనము పిలువబడ్డవారం. దేవుని స్తోత్రం, పిలువబడ్డవారం. అయితే నా సహోదరి సహోదరుడా, అబ్రహాముని పిలిచాడు 7 రకాలుగా దీవిస్తానని. 75వ సంవత్సరంలో పిలిచాడు ఆయన్ని. ఆయన జీవితంలో ఎంత మాత్రము కూడా దేవుడు త్వరగా ఆశీర్వాదాలు, 7 ఆశీర్వాదాలు ఇవ్వలేదు. కాలం చాలా సమయం పట్టింది. కాలం గడిచింది. ఇంచుమించు ఆయన ఆశీర్వదించబడ్డానికి చాలా సంవత్సరాలు పట్టినాయి. ఈ సందర్భాలలో అనేక రీతిలుగా కృంగిపోయాడు, దిగులు పడ్డాడు, చింతపడ్డాడు, కష్టపడ్డాడు, అవమానాలు పొందాడు, కష్టాలు పాలయ్యాడు. అనేక రీతిలుగా ఆయన చెప్పాలంటే కృంగిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఒకటి,
ఆయన సంపూర్ణమైన ఆశీర్వాదం 100వ సంవత్సరం పొందుకున్నాడు, 100వ సంవత్సరం పొందుకున్నాడు. ఒకసారి సపట్లు దేవుని స్తోత్రం, హల్లెలూయా. 100వ సంవత్సరం పొందుకున్నాడు. ఎలా? సంపూర్ణమైన ఆశీర్వాదం ఎన్నో సంవత్సరం పొందుకున్నాడండి? 100 సంవత్సరాల తర్వాత పొందుకున్నాడు, అనగా 100వ సంవత్సరం పొందుకున్నాడు. అంటే దేవుడు 7 రీతిలుగా దీవిస్తానని ఏ సంవత్సరంలో చెప్పాడండి? 75వ సంవత్సరం చెప్పాడు. ఎన్నో సంవత్సరానికి సంపూర్ణంగా దీవించాడు? అంటే ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఈరోజు నిన్ను కూడా ఆశీర్వాదానికి పిలిచాడు. చూద్దాం మాటలు. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం చదివితే అక్కడ నిన్ను, నన్ను, సహోదరి సోదరా ఆశీర్వాదం కోసమే మనల్ని పిలిచాడు. చదువుదాం. ఆశీర్వాదమునకు వారసులగట్టుకు మీరు పిలువబడితే గనక. చాలు చాలు సహోదరి, స్తోత్రం. దేనికి పిలువబడ్డామంట? నా సహోదరి సోదరులరా, మనమందరము కూడా అబ్రహాములాగా ఆశీర్వాదానికే పిలువబడ్డాం. మన జీవితాలలో కూడా ఆశీర్వాదం ఇస్తానని పిలిచాడు కనుక దేవుడు ఇంకా ఆశీర్వాదాలు సంపూర్ణంగా పొందలేకపోతున్నాం. అబ్రహాము కూడా 100వ సంవత్సరం వరకు, 100వ సంవత్సరం వరకు సంపూర్ణమైన దీవెనలు పొందలేకపోయాడు. మనము కూడా ఈ సమయంలో నిన్ను నన్ను ప్రశ్నిస్తే, అయ్యా యేసు ప్రభు దేనికి పిలిచాడో ఆశీర్వాదాలు సంపూర్ణంగా పొందగలిగావా భూలోకంలో అని అంటే ఇంకా పొందలేదని చాలా కొరతలు మనం చెప్తాం. అంత మాత్రం కాదు, దేవుడు మాటిచ్చాడు కానీ మాటను ఇంకా నెరవేర్చలేదు. నా జీవితంలో చాలా శ్రమలు ఉన్నాయి, అవమానం ఉంది, నిందుంది, శ్రమ ఉంది, శోధన ఉంది, అక్కరుంది, అవసరం ఉంది, ఇంకా తీర్చబడలేదు అంటూ మనం కృంగిపోతూ ఉంటాం. అబ్రహాము జీవితంలో కూడా ఇలాంటి వచ్చిన ఆయన జీవితంలో కూడా. కానీ అబ్రహాము జీవితంలో అబ్రహాములో ఉన్న విశ్వాసపు లక్షణాల గురించి మనం చూడబోతున్నాం. హల్లెలూయా. అబ్రహాము 25 సంవత్సరాల మధ్యలో ఆయన విశ్వాసపు లక్షణాలు 5 మంచి శ్రేష్టమైన లక్షణాలు కలిగి ఉన్నాడు. చివరిగా 6వది కూడా కలిగి ఉన్నాడు. ఈ రాత్రి ఆ మంచి విశ్వాసపు లక్షణాలను మనం చూడబోతున్నాం. హల్లెలూయా. అబ్రహామును దేవుడు పిలిచే నాటికి 75 సంవత్సరం సంపూర్ణమైన ఆశీర్వాదం ఈ భూలోకమందు ఇవ్వడానికి 25 సంవత్సరాలు పట్టింది సహోదరి సోదరా. అలాగే నిన్ను ఆశీర్వాదానికి పిలిచాడు. నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదం భూ సంబంధంగా ఎన్ని సంవత్సరాలు పడుతుందో అది నీకు తెలీదు, నాకు తెలీదు. కానీ ఒకటి చేయాలి మనం, అబ్రహాములాగా విశ్వాసపు లక్షణాలు మనకు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది పిలువబడ్డారు కానీ ఏర్పరచబడిన వంశంలో లేరేమో. అందుకే శ్రమ వచ్చిన, శోధన వచ్చిన, కరువు వచ్చిన, వేదన వచ్చిన, వ్యాధి వచ్చిన, అయ్యో ఈ ప్రభువు నాకు సహాయం చేయలేదని నాగటి మీద చేపెట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. కానీ అబ్రహాము అలా చేయలేదు. ఆ మంచి 6 విశ్వాసపు మంచి లక్షణాల్లో మనం చూద్దాం. 6 మంచి విశ్వాసపు లక్షణాలు అబ్రహాములో ఎలా ఉన్నాయో అలాంటి విశ్వాసపు మంచి లక్షణాలు మనలో ఉంటే అబ్రహాములాగా ఈ లోకంలో దీవించబడతాం, పరలోక ఆశీర్వాదాన్ని మనం పొందబోతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నమ్మకమైన నా స్నేహితుడు, నమ్మకమైన నా స్నేహితుడు, విడువని వాడు, ఎడబాయని వాడు, విడువని వాడు, ఎడబాయని వాడు, నిన్న నేడు ఒకటిగా నుండు వాడు, నా ప్రియ స్నేహితుడు, నా ప్రాణహితుడు, నా ప్రియ స్నేహితుడు, నా ప్రాణహితుడు, నమ్మకమైన నా స్నేహితుడు, నా ప్రభు యేసుడు. కలతలో కన్నీయలో
నన్ను వీడని వాడు కలతలలో కన్నికలో నన్ను వీడని వాడు ఏమిలో బాధలో నన్ను ఓదార్చువాడు మేలుకోడి నన్ను గాయపరచును గాయములను తానే కట్టును మేలుకోడి నన్ను గాయపరచును గాయములను తానే కట్టును అన్ని సమయముల వెన్నంటి ఉండుతాడు అన్ని సమయముల వెన్నంటి ఉండుతాడు నా ప్రియ స్నేహితుడు నా ప్రాణహితుడు నా ప్రియ స్నేహితుడు నా ప్రాణహితుడు నమ్మకమైన నా స్నేహితుడు నా ప్రభు యేసుడు. హల్లెలూయా. ఎవరంట మన దేవుడు? మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:24 ఏం చెప్తున్నాడు ఆయన? నమ్మకమైన వాడు, నమ్మకమైన మన స్నేహితుడు ఆయన సమయంలో పిలిచిన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు విశ్వాసపు లక్షణాలు మనకు కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా. ఇదిగో అబ్రహాము 25 సంవత్సరాల వరకు విశ్వాసపు లక్షణాలు కలిగి ఉన్నాడు. మొదటి లక్షణాన్ని మనం చూద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రోమాపత్రిక చదువుకుందాం. రోమాపత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుకుందాం. మొదటి మంచి లక్షణాన్ని మనం చూద్దాం. విశ్వాసపు లక్షణం, మంచిది కాదు, విశ్వాసపు లక్షణాన్ని మనం చూద్దాం. మరియు అతడు విశ్వాసమనందు బలహీనుడు కాక రబారమి 100 ఏండ్ల వయసు గలవాడే. హల్లెలూయా. నంబర్ 1 విశ్వాస లక్షణం ఏంటంటే బలహీన పడని విశ్వాసం కలిగి ఉన్నాడు. ఏ విశ్వాసం అండి? బలహీన పడని విశ్వాసం కలిగి ఉన్నాడు. నువ్వు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నావు సహోదరి సోదరుడా? దేవుడు నీ జీవితంలో పిలిచిన పిలుపుకు తగిన ఆశీర్వాదం ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా, పర సంబంధంగా ఇచ్చేంత వరకు ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి? బలహీన పడని విశ్వాసం కలిగి ఉండాలి. ఎవరు కలిగి ఉన్నారండి? అబ్రహాము గారు కలిగి ఉన్నాడు. అబ్రహాము గారు కలిగి ఉన్నాడు. నా సహోదరి సోదరా, అబ్రహాముతో కూడా నువ్వు ఆశీర్వదించబడాలంటే బలహీన పడని విశ్వాసం కలిగి ఉండాలి. బలహీన పడని విశ్వాసపు లక్షణం కలిగి ఉండాలి. చూడండి ఆ మాటలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, విశ్వాసములాగా అనగా అబ్రహాములాగా విశ్వాసం కలిగి ఉంటే అబ్రహాములాగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంట. చదువుదా మాటను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు. కొంతమంది దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాములాగా విశ్వాసం మనకు కలిగి ఉంటే, అబ్రహాముతో కూడా బలహీన పడని విశ్వాసం కలిగి ఉంటే అబ్రహాముతో కూడా విశ్వాసం కలిగి అబ్రహాము బలహీన పడని విశ్వాసం కలిగి ఉన్నాడు. కాబట్టి అలాంటి విశ్వాసం మనం కలిగి ఉంటే అబ్రహాముతో కూడా ఏముందండి వాక్యం? కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా. హల్లెలూయా. అంటే అబ్రహాముతో కూడా నీవు కూడా దీవించబడాలంటే బలహీన పడని విశ్వాసం కలిగి ఉండాలి సహోదరి సోదరు. పాటలు గంభీరంగా పాడడంలో తప్పులేదు, మంచిగా బట్టలు వేసుకోవడం తప్పులేదు, కానుకలు ఇవ్వడం తప్పులేదు, ఇవ్వాలి, ఇవన్నీ చేయాలి, ఇలా నడవాలి. మనం ఇవన్నీ కొనసాగింపు చేయొచ్చు. మన జీవితంలో బలహీన పడని విశ్వాసం కలిగి ఉండాలా. అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడాలంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదే రహస్యం. అబ్రహామును అంతగా దీవించాడంటే చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం 1వ వాక్యం చదివితే అబ్రహామును ఏ రీతిగా దేవుడు దీవించాడో ఆ మాటలు మనం చదువుకుందాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ప్రథమ చెప్పలేదు దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహామును అన్ని విషయములలో యెహోవా ఏం చేశాడంట? ఆశీర్వదించు. అన్ని విషయములు అంటే భూ సంబంధంగా, పర సంబంధంగా, సంతానపరంగా అన్ని విషయాల్లో ఇతరులకు దీవెనక అన్ని విషయాల్లో దీవించాడు. ఎందుకని దీవించాడు చెప్పండి? ఆయనలో నంబర్ 1
25 సంవత్సరాలు వెయిట్ చేసి 25 సంవత్సరాల సమయంలో ఆయన చేసిన పని ఏందో తెలుసా? బలహీనపడని విశ్వాసముతో మంచి లక్షణం కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అయితే ఒకసారి దేవుడి సంతానం నుంచి దీవిస్తానంటే వాగ్దానాలు కొంచెం లేట్ అయినాయని చెప్పి, ఆశీర్వాదాలు సమయం త్వరగా రాలేదని చెప్పి ఒక్కసారి ఆయన నవ్వాడు. అబ్రహాము దేవుడి మాటను విని నవ్వాడు. శారము కూడా నవ్వింది. చూద్దాం, ఆదికాండం 17వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దయచేసి చూద్దాం సహోదరి సుధా. ఆదికాండం 17వ అధ్యాయం 15 నుంచి చదివితే ఇంకా బాగుంటుంది మనకు. 15 నుంచి చదువుకుందాం. 17వ అధ్యాయం 15 వాక్యాన్ని చదువుదాం. మరియు దేవుడు నీ భార్య అయిన శారా పేరు శారే అనవద్దు, ఏలనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగును. అయ్యా అబ్రహము, శారముందే, మీ భార్య గారు ఉన్నారే, ఆమె ద్వారా జనములకు రాజులను పుట్టిస్తా అని దేవుడు మాట్లాడుతుండగా, అప్పుడు అబ్రహాము ఏంటంట? సాగిలపడి నవ్వి ఏం చేశాడండి? మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో బలహీనపడని విశ్వాసంతో ఎదురు చూస్తున్నప్పుడు, ఇంకా ఆశీర్వాదం రాలేదని, ఏమి దేవుడా ఇంకా సహాయం చేయలేదు, వాగ్దానాలు ఇచ్చావు అని మనం కూడా ఒక నవ్వు నవ్వుతాం. అబ్రహాము కూడా ఇక్కడ నవ్వాడు. శారము కూడా నవ్వింది. మీరు నోట్ చేసుకోండి, సమయం లేదు కాబట్టి 6 విషయాలు ఉన్నాయి. ఆ మాట, ఆ వాక్యము మీకు తెలియపరుస్తాను. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చదివితే, 12వ వాక్యాన్ని చదివితే శారము కూడా నవ్వింది. మధ్యాహ్న వేళలో త్రియేక దేవుడు ఆ ఇంటికి వచ్చి వారిచ్చిన ఆతిథ్యము తీసుకొని వారిని ప్రేమించి, ఇదిగో రాబోయే సంవత్సరానికి నీ గర్భమున మగ సంతానం ఉంటుందంటే శారము కూడా గుడారంలో చేరి నవ్వింది. వెంటనే దేవుడు అంటాడు, ఎందుకు నవ్వుతున్నావు శారా? నవ్వుట అనే కుమారుడు నేను ఇవ్వబోతున్నానని అన్నాడు ఆయన. వెంటనే ఏమంటుంది? అయ్యో నేను నవ్వలేదంటుంది. నా సహోదరి సదా, మన జీవితాలలో కూడా విశ్వాసపు చూపుతో, బలహీనపడిన విశ్వాసం చూపుతో ఎదురు చూస్తున్నప్పుడు, దేవుడిచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేరినప్పుడు త్వరగా మనం కూడా నవ్వుతాం. అప్పుడప్పుడు ఏమి దేవుడా ఎప్పుడండి అంటాం. కానీ నవ్వారు కానీ విశ్వాసంలో బలహీనపడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. విశ్వాసంలో బలహీనపడలా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదివితే మన కోసమే దేవుడు మాట్లాడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మృతతుల్యుడైన ఆ ఒకని నుండి చూడండి, సంఖ్యకు ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగిన. కొంతమంది దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు నవ్వారు కానీ విశ్వాసపు, బలహీనపడని విశ్వాసపు లక్షణం కలిగి ఉన్నారు. దేవుడు మాట ఇచ్చిన ప్రకారం, ప్రసంగి గ్రంథం 3:11 ప్రకారం, దేని కాలం ముందు దాన్ని నేను చక్కపరచదనన్న దేవుడు వారి జీవితంలో చక్కపరిచాడు. హల్లెలూయా. ఇది నంబర్ 1 మంచి లక్షణం, అనగా బలహీనపడిన మంచి లక్షణం కలిగి ఉన్నాడు. ఆశీర్వాదం కోసం, ఆశీర్వాదం పొందాడు. నంబర్ 2 మనం చూద్దాం. పిలువబడిన మన జీవితాల్లో అబ్రహాములో ఉన్న ఆ విశ్వాసపు లక్షణాన్ని మనం కలిగి ఉందాం. 2వ విశ్వాసపు లక్షణాన్ని మనం చూద్దాం అబ్రహాములో. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రోమా పత్రిక 4వ అధ్యాయము 20వ వాక్యం 21వ వాక్యం చదువుకుందాం. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 2వ విశ్వాస లక్షణం ఏంటంటే సందేహపడని విశ్వాసపు లక్షణం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఏ లక్షణం అండి? సందేహపడని. ఏమండి, మన జీవితాల్లో ఎన్నిసార్లు సందేహపడ్డాం? మన జీవితాల్లో ఎన్నిసార్లు సందేహపడ్డాం? దేవుడు మాటిచ్చాడు ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డారని.
ఆశీర్వదించే టయానికి ఇంకా దొరకలేదు, ఇంకా రాలేదు, ఇంకా నేను పొందలేదని ఎన్నిసార్లు మనం సందేహపడ్డాం. కానీ అబ్రహాము గారు మాత్రం సందేహింపక ఏం పొందాడంట? బలము పొందెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, విశ్వాసం నీకుంటే బలంగా నువ్వు ఉంటావు. విశ్వాసం లేకపోతే కృంగిపోతావు, దిగులు పడతావు, చింతపడతావు, వేదన చెందుతావు, చివరికి మరణించడానికి కూడా నువ్వు ప్రయత్నం చేస్తావు. రెండవ మంచి లక్షణం ఏంటంట? సందేహపడని విశ్వాసపు లక్షణం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు సహోదరి సోదరు దేవుడిని పిలిచాడు, సందేహపడద్దు, ఆయన సమయంలో ఆశీర్వదించుతాడు, నిన్ను గొప్ప చేయబోతున్నాడు. దీని సందర్భంగా మన జీవితాలలో మనం గమనించినట్లయితే ప్రభు యేసుక్రీస్తు ఏమన్నాడు చూద్దాం. సందేహపడద్దు. కొండలాంటి సమస్య వచ్చిందా? కొండలాంటి ఇబ్బందులు వచ్చాయా? కొండలాంటి అక్కర్లు వచ్చినాయా? సందేహపడకుండా ఈ కొండను చూసి వెళ్ళి సముద్రంలో పడని పలకండి, విశ్వాసముతో పలకండి, సందేహపడకుండా పలకండి, వెళ్ళి పడుతుందని చెప్పాడు ఆయన. మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి బైబిల్ వారు, దయచేసి అద్భుతమైన మాట. అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టుకు జరిగిన దానిని చూచి ఈ కొండను చూచి నీవు ఎత్తబడి చెప్పిన ఎడల అలాగు జరిగినని నీతో నిత్యముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈరోజు మన జీవితాలలో అంజురపు చెట్టు లాంటి జీవితాలు కానీ, లేదా లోయల్ లాంటి జీవితాలు కానీ, లేదా కొండల లాంటి జీవితాలు కానీ ఏదైనా మన ముందు ఎదురైనప్పుడు మనం చేయాల్సిన పని ఏదో తెలుసా? మనము పరమకానానికి ప్రయాణం చేస్తున్నాం. అబ్రహాము కూడా భూ సంబంధమైన కానానికి ప్రయాణించాలని ప్రయత్నం చేశాడు, పోతున్నాడు, హల్లెలూయా. కానీ ఆ ప్రయాణం అంతా ఎక్కడికో తెలుసా? భూ సంబంధమైన కానానికి కాదు, పర సంబంధమైన కానాన్ని మీద దృష్టి పెట్టాడు ఆయన. ఈరోజు మనము కూడా వాగ్దానాన్ని నెరవేర్చే టయానికి సందేహపడకుండా అబ్రహాములాగా మనం ఉండాలని ప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు? సందేహపడకుండా. ఏమండి, అబ్రహాము కూడా ఏం పడలేదు, సందేహపడలేదు. వాగ్దానం చేసిన వాడు రూఢిగా నెరవేర్స్తాడని వాగ్దానాన్ని బట్టి విశ్వాసమందు బలహీనుడు కాకుండా బలవంతుడయ్యాడు. మనము కూడా విశ్వాసమందు బలవంతులు కావాలి. సందేహపడకుండా విశ్వాసపు లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. ఇదిగో ఈ కొండను చూసి కానీ, ఈ లోయను చూసి కానీ, ఈ సమస్యను చూసి కానీ నువ్వు పలకాలి సహోదరి సోదరా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం పలకకపోతే మనం ఫలించలేం. దయచేసి ఆ మాటలు మనం చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదివితే మనము ఇలాంటి సందేహం లేని విశ్వాసం బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనిన గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరముంది లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగిన. హల్లెలూయా. శారము కూడా సందేహపడలేదు, అబ్రహాము సందేహపడలేదు. ఇద్దరు సందేహపడకుండా ఏమండి సందేహం లేని విశ్వాస లక్షణం కలిగి ఉన్నారు. ఈ రోజు మనం అలాంటి లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఎద్దుకు వచ్చిన వాడు సందేహపడకూడదంట. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాడు యేసు ప్రభు చేత సహోదరుడు గాని పిలువబడ్డారు ఆశీర్వాదానికి. ఇక నువ్వు ప్రార్థన చేసేప్పుడు గాని, నీ ముందున్న సమస్యలను బట్టి గాని సందేహపడకుండా ప్రార్థన చేయమంటాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదివినట్లయితే అద్భుతమైన మాట ఉంటుంది. త్వరగా చూడండి సహోదరి సోదరా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం చదువుకున్నాం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. హల్లెలూయా. ఎలా అడగాలండి? విశ్వాసముతో అడగాలి. ఎలా అడగాలి? ఏమాత్రం సందేహపడకూడదు. ఎవరు సందేహపడలేదు? అబ్రహాము సందేహపడలేదు.
చెప్పండి. షారాయి సందేహపడలేదు. ఇద్దరు కూడా చక్కగా సందేహపడకుండా సందేహపడని విశ్వాసపు లక్షణం కలిగి ఉన్నారు. ఈ మాట కంటిన్యూ చేసి 3వ మాటలోకి వెళ్దాం సోదరి. చదువుదా, కంటిన్యూ చేయండి. సందేహించువాడు గాలి చేత రేపబడి, సందేహము దేవుడి మీద సందేహం, పిలువబడిన చేత దేవుడి చేత పిలువబడి ఆశీర్వాదం పొందే నీవు, నీ ముందు కొండలున్నా లోయలున్నా ఆశీర్వాదాలు ఇంకా త్వరగా జరగకపోయినా, దేవుడి వాగ్దానం నెరవేర్చబడకపోయినా సందేహపడక నీవు ఎలా ఉండాలంట? ఒకవేళ సందేహపడితే గాలి చేత రేపబడిన ఎగిరిపడు సముద్ర తరంగమోలే పోలి ఉండెను. అట్టి మనుషుడు దిమ్మనుసుకుడై తమ సమస్త మార్గముల యందు ఎవడండి? ప్రభు వలన ఏమైనను పొందునని తలంచుకోనడదు. ప్రభు వలన ఏదైనా పొందుదామనుకొని తలంచుకోడదంట. ఎవరంటే ఇతను సందేహపడేవాడు. సందేహపడే సహోదరి సోదరులారా, నువ్వు గాలికి ఎగిరిపోయే పుట్టులాగుంటావు, సముద్ర తరంగంలో ఉంటావు. నువ్వు దేవుని యందు ఏది ఆశపడద్దు. సందేహపడే నీవు దేవుని యందు ఏది ఆశపడద్దు. ప్రభువైన యేసుక్రీస్తు మనతో స్పష్టంగా ఈ వాక్య భాగ్యాన్ని మనతో చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము సందేహపడకుండా సందేహం లేని విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని ఆయన అనుభవించగలిగాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని మంచి లక్షణాలు చూసాం ఆయనలో. పిలువబడ్డ ఆశీర్వాదానికి 25 సంవత్సరాల ఆశీర్వాదాలు చూడలేకపోయాడు. ఏం చేశాడండి? నంబర్ 1, బలహీనపడని విశ్వాసపు లక్షణం కలిగి ఉన్నాడు. నంబర్ 2, సందేహపడని విశ్వాసపు లక్షణాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు ఇలాంటి లక్షణాలు మనం కలిగి ఉన్నాం. మూడోదిగా మనం చూస్తే నిరీక్షణతో కూడిన విశ్వాసం కలిగి ఉన్నాడు ఆయన. ఎలాంటి లక్షణం అండి? నిరీక్షణతో కూడిన మంచి లక్షణం కలిగి ఉన్నాడు, విశ్వాసపు లక్షణం కలిగి ఉన్నాడు. ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దయచేసి బైబిల్ ఉన్న వారు చూడండి. రోమాపత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యం. ఈ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. దేవుని స్తోత్రం. ఎలాంటి విశ్వాస లక్షణం అండి? చెప్పాలి అందరూ. నిరీక్షణ కలిగిన విశ్వాసం కలిగి ఉన్నాడు, విశ్వాస లక్షణం కలిగి ఉన్నాడు. ఏమండి, నిరీక్షించడానికి ఆధారం ఏమీ లేదు. అంటే శారా గర్భం ఏమైపోయిందంట? మృతతుల్యం అయిపోయింది. ఆయన శరీరం ఏమైపోయిందంట? మృతతుల్యం అయిపోయింది. అనగా ఆయనలో సంతానం కలగడానికి శక్తి లేదు. ఆమెలో స్త్రీ ధర్మం ఆగిపోయింది. ఇద్దరు శరీరాలు ఎండిపోయినాయి, ఇద్దరు శరీరాలు ముడతపడిపోయినాయి. ఏ మాత్రమో సంతానం కలగడానికి అవకాశమే లేదు. అనగా నిరీక్షించడానికి ఏ మాత్రమో ఎదురు చూపు లేదు. ఇలాంటి టైంలో ఆయన ఏం చేశాడు? నిరీక్షణ కలిగిన విశ్వాసపు లక్షణం కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు సమయం దాటిపోయినా, కాలాలు దాటిపోయినా, ఏమండి, దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. మా జీవితంలో కూడా 12 సంవత్సరాల సంతానం లేదు. ఏమండి, 12 సంవత్సరాలు లేదు. ఇక్కడ కూర్చున్న కొంతమంది దైవజనులకు తెలుసు, ఇక్కడ కూర్చున్న కొంతమంది అందరికీ తెలుసు, కొంతమందికి తెలుసు. 99లో వివాహం అయింది, 2012లో సంతానం కలిగింది. 2003లో సేవకు దేవుడు పిలిచాడు. మా ద్వారా అనేక పెళ్లిళ్ళు చేశాం. వారు సంవత్సరం తిరగతలకే పిల్లల్ని ఎత్తుకొని మా దగ్గరికి వచ్చేవాళ్ళు, ప్రార్థన చేయండి అని. సంవత్సరం తిరగతలకే చక్కటి మగ పిల్లల్ని, ఆడపిల్లల్ని ఎత్తుకొని మా దగ్గరికి వచ్చి మా సంఘ బిడ్డలు ఎదురు నిలబడి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అనేవాళ్ళు. మనసులో మాకెప్పుడు ప్రభా అని అనుకుంటున్నాను, కానీ ఎప్పుడో నీవు ఇస్తావు, నీ సమయంలో ఇస్తావు ప్రభా. హల్లెలూయా. ఈ రీతిగా 12 సంవత్సరాలు ఎదురు చూశాం. నా సహోదరి సోదర విశ్వాసంతో చూశాం.
ఒక సహోదరి మన ఇంటికి వచ్చింది, ఇలా అన్నది, ఏమయ్యా ఇల్లు చక్కగా కడుతున్నావు, ఇల్లు బాగా కట్టుకుంటున్నావు, అన్ని బాగానే ఉన్నాయి, నీకు సంతానం లేదే అన్నది. అది ఎంత బాధో చెప్పండి. తెలుసు కదా నీకు, సంతానం లేని సంగతి తెలుసు. ఆమె వచ్చి అంటుంది, ఇల్లు బాగా కట్టుకుంటున్నావు, ఇంకా సంతానం లేదే అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మీకెందుకయ్యా ఇల్లు అన్నట్టు. నేను చెప్పాను, అన్ని సమకూర్చి నా తండ్రి సంతానం ఇస్తాడు, నీ కళ్ళారా నువ్వు చూస్తావు. చెప్పలేదు దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాట చెప్పాను, ఇస్తాడా అన్నది. దేవుడు తన దాసుని నుంచి వచ్చిన సందేహపడిని, నిరీక్షణ లేని, విశ్వాసపు లక్షణం కలిగి ఆ మాట పలికాను. దేవుడు 12 సంవత్సరాల తర్వాత ఇచ్చి ఆ తల్లిగారు ఇప్పటికీ బ్రతికున్నారు, ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నారు, ఇప్పటికీ చక్కగా ఉన్నారు. ఇప్పుడు మన దగ్గరికి ప్రార్థనకు వస్తారు. నేను అన్నాను, అక్కగారు ఒకరోజు ఏమన్నారు మీరు? దేవుడు ఇస్తాడు, ఆయన సమయంలో ఖచ్చితంగా మీరు చూస్తారు అని చెప్పాను. లేదంటే, అవునయ్యా, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆ తల్లి గారు కూడా, ఆ సహోదరి కూడా దేవుని సన్నిధికి వస్తుంది. ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆమె ఈ మాట పలికినప్పుడు ఒక హిందురాలుగా ఉంది, దేవుని ఎరగని సహోదరిగా ఉంది. కానీ ఇప్పుడు దేవుని దగ్గరికి వస్తూ ప్రార్థన చేయించుకుంటుంది. హల్లెలూయా. ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగిన విశ్వాసపు లక్షణం మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగి గాక. రోమాపత్రిక 3వ అధ్యాయం. ఈ రోజు కొంచెం ఆలస్యమైన మీరు బాధపడుతూ మంచి శ్రేష్టమైన భోజనాన్ని మనకి ఇచ్చున్నాడు. చక్కగా ఈ విశ్వాసపు లక్షణాలు తెలుసుకొని ఆశీర్వాదంతో మనం తిరిగి వెళదాం. చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం నుంచి మనం చదువుకుందాం. దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా. హల్లెలూయా. నువ్వు ఎందుకు నిరీక్షణ లేకుండా ఆధారపడుతున్నావు? నిరీక్షణ లేని విశ్వాసం కలిగి ఉన్నావు. దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా. రోమాపత్రిక 3వ అధ్యాయం మనం చదువుతున్నాం. 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, 3వ వాక్యాన్ని చదువుతున్నాం. కొందరు అవిశ్వాసులనేమి, దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అట్లని రాదు నీ మాటలలో. హల్లెలూయా. నీవు నీతిమంతుడిగా తీర్చబడినంత చాలా. ఒక్క భాగం ఏంటంట, దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా. దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా. ఎందుకు సందేహపడతావు? మొదటే ఒక వాక్యాన్ని మనం చదివాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24 వాక్యాలు ఏం చదివామండి? తెలిసిన వాడు నమ్మదగిన దేవుడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మన దేవుడు ఎవరంట? నమ్మదగిన దేవుడు. దేవుని స్తోత్రం. ఆదికాండం 15వ అధ్యాయం 5వ వాక్యం చదివితే ఇక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. మరియు ఆయన అబ్రహామును ఏమండి సందేహపడుతున్నప్పుడు, నిరీక్షణ లేనప్పుడు ఏమండి నిరీక్షణతో ఉంచడానికి వాగ్దానం చేశాడే, బయటికి గుడారంలో తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలు చూడు, వాటిని లెక్కపెట్టు, ఈ రీతికి నీ సంతానం కలిగి చేస్తానని చెప్పాడే. ఆ వాగ్దానాన్ని ఆయన లోపల పెట్టుకొని ఆయన నిరీక్షణపు విశ్వాసపు లక్షణం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు మనము కూడా ఇలాంటి నిరీక్షణ కలిగిన విశ్వాసపు లక్షణాన్ని మనం కలిగి ఉన్నాం. ఇలా కలిగి ఉంటే ఎంత గొప్ప ఆశీర్వాదం తెలుసా? కీర్తన 146వ కీర్తన 5వ వాక్యాన్ని చదివితే అక్కడ అద్భుతమైన వాక్య భాగం ఉంటుంది. మనం చూద్దాం సహోదరి. చూడండి ఆ మాటలు. 146వ కీర్తన. ఎవనికి యాకోబు దేవుడి సహాయమగును. ఎవడు తన దేవుని యందు యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. సహోదరి సోదరా, ఎవరండి ధన్యులు? ఎవడైతే యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో వాడు ధన్యుడు. నిరీక్షణ కలిగి అబ్రహాము ఏం చేశాడు? విశ్వాసపు ఆశ పెట్టుకున్నాడు, వాడు ధన్యుడు. కంటిన్యూ చేద్దాం సార్.
ఆయన ఆయన ఆకాశమును ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృష్టించిన వాడు, ఆయన ఎన్నడను మాట తప్పని వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు భూమిని ఆకాశమును అందులో సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఏం చేయడంట? మాట తప్పుడు. ఆయన మీద ఆశ పెట్టుకున్నవాడు ఎవరంట? ధన్యుడు. ఈ రోజు రాత్రి సహోదరి సోదరా, నిన్ను పిలిచాడు దేవుడు ఆశీర్వాదానికి, భూ సంబంధంగా పర సంబంధంగా. నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకో. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఇంకా ఆశీర్వాదాలు నీ మన దగ్గరికి రాకపోయినా, ఇంకా వాగ్దానం నెరవేరకపోయినా, ఎన్ని శోధనలు వచ్చినా ఆశ పెట్టుకో. దేవుడు ధన్యుడిగా నిన్ను నన్ను చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వేళ సహోదరి సోదరా, ఎలాంటి విశ్వాస లక్షణం కలిగి ఉండాలి? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగిన విశ్వాసపు లక్షణం మనము కలిగి ఉండాలి. ఇక నాలుగోదిగా చెప్పి నేను ముగిస్తాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నాలుగోదిగా మనం చూస్తే రోమాపత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. రోమాపత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం మనం చదువుకున్నాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరండినా? అబ్రహాము ఏమైనాడు తెలుసా? మనందరికి తండ్రి అయి ఉన్నాడు. ఏ విషయంలో తెలుసా? విశ్వాస విషయంలో తండ్రి అయి ఉన్నాడు మనకు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మృతులకును సజీవులకును ఏమైనాడు తెలుసా? ఏమండి? దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మృతులను సజీవులుగా చేసే దేవుడై ఉన్నాడని అలాంటి విశ్వాసపు లక్షణం అబ్రహాము కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మృతులను సజీవులుగా చేయగలవాడని అలాంటి విశ్వాసపు లక్షణం కలిగి ఉన్నాడు. నువ్వు కలిగి ఉన్నావా? నీ చేయి చచ్చుబడిపోయింది, నీ తోట ఎండిపోయింది, నీ వ్యాపారం ఎండిపోయింది, ఎండిపోయిన దానిని సిగిరింప చేయగలడు అని నువ్వు విశ్వసిస్తున్నావా? చెప్పండి. మృతులను సజీవులుగా చేయగలడని అలాంటి విశ్వాసపు లక్షణం నాలుగోదిగా అబ్రహాం కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడు వైపున మన జీవితాన్ని సిగిరింప చేస్తాడు. 1999వ సంవత్సరం జూన్ మాసం 17వ తారీఖున సాయంత్రం బాప్తిసం తీసుకుంటున్నానా అన్నాను. మన వంశంలోనే ఎవరు లేరు నాయనా అన్నాను. నేను అన్నాను, యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభు నా పాపాలు కడగడానికి ఆయన దిగి వచ్చిన దేవుడు, ఆయన నమ్ముకుంటాను. నా పేరు వెంకటేశ్వర్, మా నాన్నగారి పేరు వెంకట సుబ్బయ్య. అందరూ వెంకటేశ్వరుడు భక్తులమే. మా అమ్మ పేరు వెంకటమ్మ గారు, మా అక్కయ్య పేరు రౌణమ్మ గారు, మా అన్నయ్య పేరు చెన్నయ్య గారు. అందరూ వెంకటేశ్వరుడు భక్తులమే. రేయ్, తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే నా కుమారుడు కాదన్నాడు ఆయన. నా కుమారుడు కాదు అన్నాడు. అంత మాత్రం కాదు, ఒక్క రూపాయి కూడా నేను ఇవ్వను అన్నాడు. నా కుమారుడు కాదనుకుంటాను. ఆ టైంలో నేను యేసునందు విశ్వాసం ఉంచి ఇంటిని వదిలి శుక్రవారం సాయంత్రం 6:30-7 గంటల టైంలో బయలుదేరి 70 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఉదయకాల సమయంలో జూన్ మాసం 18వ తారీఖున 99వ సంవత్సరంలో బాప్తిసం తీసుకున్నాను. హల్లెలూయా. ఆ శుక్రవారం నైట్ వెళ్ళేటప్పుడు ఓ బస్సు పక్కన కిటికీ వైపున కూర్చొని ఇలా పాట పాడుకున్నాను. మూడు బారిన జీవితాలను సిగురింప చేయగలవో నీవు, మారానుభవం మధురముగా మార్చగలవో నీవు, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. హల్లెలూయా. ఇంట్లోంచి బయటకు వస్తూ శుక్రవారం సాయంత్రం 6:30 టైంలో బస్సు పక్కన కిటికీలో కూర్చొని ఈ పాట పాడుకుంటా వెళ్ళాను. హల్లెలూయా. నిరీక్షణకు ఆధారం లేదు, ఎక్కడ బ్రతకాలో తెలీదు.
ఎవరు నాకు భోజనం పెడతారో తెలీదు, ఎక్కడ నివాసం చేయాలో తెలీదు, ఎవరు నాకు షెల్టర్ ఇస్తారో తెలీదు. ఆధారం లేని సమయంలో, నిరీక్షణకు ఆధారం లేని సమయంలో, మూడిబారిపోతున్న సమయంలో ఆయన సిగిరింపు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ విశ్వాసముతోనే వెళ్ళాను, దేవుడి ఈ స్థితిలో ఆయన ముంచాడు. సమస్త మహిమ ఆయనకే కలుగునుగా. హల్లెలూయా. నాలుగోదిగా ఆయనలో ఉన్న మంచి లక్షణం ఏంది? విశ్వాస లక్షణం. మృతులను సజీవులుగా చేయగలడని విశ్వాసపు లక్షణం కలిగి ఉన్నాడు. దీంట్లో ఒక వాక్యాన్ని చూసి ముందుకెళ్ళిపోదాం, సమయం అయిపోయింది కాబట్టి చూద్దాం. చూడండి, యోహాను సువార్త మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వాక్యం మనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము. తండ్రి మృతులను ఎలాగ లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకిష్టమైన వచ్చిన వారిని బ్రతికించును. దేవుని స్తోత్రం. ఇదిగో అబ్రహాము కలిగి ఉన్న విశ్వాస లక్షణం ఇదే. నేను నమ్ముకున్న నా తండ్రి, నన్ను పిలిచిన నా తండ్రి మృతులను సజీవులుగా చేయగలవాడు అని విశ్వాసపు లక్షణం కలిగి ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా అధికారం ఉంది, తండ్రిన దేవునికి అధికారం ఉంది. ఆయన త్రియేక దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆ లక్షణం నీకుందా? ఇదిగో అబ్రహాముని ఏకైక కుమారుడైన తన కుమారుడు ఇస్సాకును బలిగా అడిగినప్పుడు ఈ మాటే ఆయన బలపరిచింది. నా దేవుడు మృతులను సజీవులుగా లేపగలడు, నా కుమారుని నేను బలిగా ఇచ్చినా సరే ఆయన తిరిగి సజీవుడిగా లేపుతాడని విశ్వాసపు లక్షణం కలిగి తన కుమారుని మోరియా పర్వతం మీదకి తీసుకెళ్లి కత్తి తీసుకొని బలిపీఠం మీద పండేసి కట్లు కట్టి నరకబోయే సమయంలో ఆయనకున్న విశ్వాసపు లక్షణం ఏంటంట? చెప్పాలి ఏంటంట? నాలుగోది ఏంటండి? మృతులను సజీవులుగా చేయగలడని ఆయనకి నమ్మకం ఉంది కాబట్టి తన కుమారుని తీసుకెళ్లి కత్తి చేత తీసుకొని నరకబోతున్నాడు. అలా ఆ మాటను చదివి మనం ముగిద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పి. ఎందుకు బలిగా అర్పించాడో తెలుసా? మృతులను సజీవులుగా చేయగలని విశ్వాసము లక్షణం ఆయన కలిగి ఉన్నాడు. విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. కంటిన్యూ చేద్దాం. ఎవడు ఆ వాగ్దానములు సంతోషములు అంగీకరించను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడెను. ఎవరితో చెప్పబడెను? ఆ అబ్రహాము. చూడండి, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడై ఎంచిన వాడై. హల్లెలూయా. ఏ విశ్వాసం కలిగి ఉన్నాడండి? మృతులను సజీవులుగా లేపగలిగిన లక్షణం కలిగి ఉన్నాడు కాబట్టి అబ్రహామును అన్ని విషయాల దేవుడు ఆయన సమయంలో సంపూర్ణంగా ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నాలుగవ విశ్వాసపు మంచి లక్షణం ఏం కలిగి ఉండాలి మనం? ఇదిగో కరోనా కాలంలో నాకు కరోనా వచ్చింది, చాలా బాధాకరం. మా సహోదరుని దర్శించడానికి వెళ్ళాను, సంఘబిడ్డలను దర్శించడానికి వెళ్ళాను. చాలా జాగ్రత్తగానే ఉన్నాను. అయినా మా సహోదరుల కష్టాల్లో వారికి కరోనా వచ్చింది. నేను వెళ్ళాను, దర్శించడానికి వెళ్ళాను. అది నాకు అటాక్ అయింది. అది మే నెల 10వ తారీఖున 2001లో వచ్చింది. ఆ రోజు నుంచి ఒంటరిగా ఇంటి పైన రూమ్లో ఉన్నాను. అలా ఉండగా 19వ తారీఖుకి నా పరిస్థితి దారుణం అయిపోయింది. నేను చెప్తున్నాను, నేను ఒకవేళ ప్రభు పిలిచి వెళ్ళిపోతాను అని చెప్పి నేను పైనే ఉన్నాను, పై రూమ్లోనే ఉన్నాను. ఎవరైనా దగ్గరకు వచ్చేవాళ్ళకి కాదు. అది నరక శిక్ష అండి, అది భయంకర బాధ అండి. అది అలాంటి వ్యాధి ఎవరికి రాకూడదు. ఆ శిక్ష అనుభవించాను. నేను ఇక మీదట కరెంట్ షాక్ పెడితే ఎలాగో అలా షేక్ అయిపోతున్నాను. భయంకరమైన లోతనే నీటిలో దిగబడిపోతే ఎలా దిగబడిపోతున్నా అలా దిగబడిపోతున్నాను.
రెండు చేతులు ఎత్తేసి నన్ను కాపాడండి అంటూ ఎలా చనిపోతారో అలాగే నేను చనిపోబోతున్నాను. ఒక్కసారిగా పైనుండి ఇకెటు చనిపోతాను అనుకొని కిందకి దిగేశాను. గోడ పట్టుకొని, అది పట్టుకొని, ఇది పట్టుకొని ఆ స్టెప్స్ మీద ఎలా దిగానో నాకు తెలీదు. ఒక కాట్ వేశారు, చిన్న మంచం వేశారు. ఆ మంచం మీద పడుకున్నాను. చెమట కారిపోతున్నాయి, బీపీ డౌన్ అయిపోయింది, పల్స్ కూడా పడిపోతా ఉంది. అడు పనుకొని అన్నాను, ప్రభువా నీవు మృతులని సజీవులకి చేయగలవాడయ్యా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ నమ్మకం నాకుంది. ఆ సమయంలో అంటున్నాను, దేవుని మందిరం కట్టాలని 50,000 ఇంట్లో దాచిపెట్టున్నాను. నా దగ్గరుండే ఆస్తి అదే, ఉన్న ఇల్లు తప్ప. అది దయచేసి ప్రభువు నన్ను కానీ పిలిస్తే ఆ 50,000 తీసుకెళ్ళి పొట్టేపల్లి మందిరంలో ఇచ్చేసి కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా దేవుళ్ళో చూసుకో, పెంచుకో అని చెప్పేసి చివరికి ఒక మాట దేవుడికి అన్నాను, ప్రభువా నేను అనుకుంటున్నా రేపు చనిపోతానేమో, నన్ను తీసుకెళ్ళి సమాధి చేస్తారు అని అనుకుంటూ ఒక మాట అన్నాను, ప్రభువా ఇంతవరకు నేను దొక్కి పెట్టుంటే, నిన్ను బాధ పెట్టుంటే, నిన్ను ఆయాస పెట్టుంటే, నేను చేసిన పాపాన్ని బట్టి ఏదైనా నిన్ను బాధ పెట్టుంటే నా పాపములన్నీ క్షమించయ్యా. పాపము క్షమించబడకుండా నేను తీసుకోవద్దు. నేను చనిపోకూడదు ప్రభా, నేను క్షమించబడాలి ప్రభా. ఒకవేళ బ్రతికిస్తే, ఒకవేళ నీ దయా కరుణ ఉండి బ్రతికిస్తే నీ సేవ విరివిగా చేస్తున్నాయా, ఇంకా అత్యధికంగా చేస్తాను ప్రభా. అనేక కుటుంబాలు దర్శిస్తున్నాయా, అనేక ప్రాంతాలకు వెళుతున్నాయా, అనేక ఆత్మ రక్షణలు నడిపిస్తున్నాయా. అది నీ చిత్తం అయితే నేను ప్రార్థన చేసుకున్నా. తగ్గిపోతున్న పల్స్, తగ్గిపోతున్న బీపీ అలాగే ఆగిపోయింది. కొడదామని చెప్పలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్ధరాత్రి 1 గంట టైంలో అంబులెన్స్ వచ్చింది. ఎవరు నన్ను తాకటం లేదు. దేవుని కృపను బట్టి, దేవా నీ చిత్తమైతే నన్ను బ్రతికిస్తావని నేను అడిగాను కదా, లేస్తున్నాను ప్రభు ఇక్కడి నుంచి అని నేను ఒంటరిగా లేచి అంబులెన్స్ దగ్గరికి పడిపోతూ లేస్తూ వెళ్ళాను. దేవుని మహాకృపను బట్టి సజీవులను మృతులుగా చేయగలను విశ్వాసం వచ్చిన నా జీవితంలో అంబులెన్స్ లోకి వెళ్ళాను. చిన్నగా అలా పడిపోయానంతే. మాకు రైల్వే గేట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళే లోపల గేట్ కూడా వేసేసారు. ట్రైన్ వస్తుంది. ప్రభువా నీ చిత్తమైతే బ్రతికించు. ట్రైన్ వెళ్ళిపోయింది. వెంటనే హాస్పిటల్కి వచ్చాం. వెంటనే డాక్టర్ 2 గంటలు అయినప్పుడు టైము. డాక్టర్ ఇంకా ఉన్నాడు హాస్పిటల్లో. పడదాం చెప్పలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. డాక్టర్ గారి దగ్గరికి చిన్నగా తీసుకెళ్లారు. డాక్టర్ గారు అంటున్నాడు, కూర్చో. నా వైపు చూశాడు. ఇలా చూసి నన్ను సంతోషంగా చేయి పట్టుకున్నాడు, దగ్గరికి తీసుకున్నాడు. కరోనాకి ఎందుకు వాడిపోతావు? నేను భయపడలేదండి. నాలో శక్తి లేక తిన్నదంతా అది తినేస్తుంది, కరెంట్ షాక్ ఉంటట్టుగా షేక్ అయిపోతున్నాను. అందువల్ల అన్నప్పుడు ధైర్యం చెప్పాడు. అంతే, వెంటనే డాక్టర్స్ నర్సుల్ని అందరినీ కూడా సమకూర్చేశాడు. రూమ్లో తీసుకెళ్లారు. ఏం చేస్తారో నాకు తెలియదు. 5 టాబ్లెట్ ఒకేసారి ఇచ్చారు, 2 ఇంజక్షన్లు ఇచ్చారు. అంతే, ఇంకేమీ తెలియదు నాకు. ఉదయకాల సమయంలో 6:30 టైంలో అప్పుడు మెలకు వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నాకు చెప్పలేని హుషారు, చెప్పలేని శక్తి, బలము దేవుడు అనుగ్రహించాడు. పడదమ చెప్పలే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సజీవులను మృతులుగా చేయగలవాడు. విశ్వాసం వచ్చినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యమని చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని విషయాలు చూసేప్పటికీ 4 విషయాలు చూసాం. నెంబర్ 1 మంచి లక్షణం. మళ్ళీ చెప్పుకుందాం. 5వ లక్షణానికి వెళ్దాం. విశ్వాసపు లక్షణం 5వదిగా ఇదే రోమపత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం చదువుదాం. దయచేసి ముగించిపోతున్నా. 5 నిమిషాల్లో ముగించిపోతున్నా.
తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. మరొక 5వ లక్షణం ఆయనలో ఉన్నది ఏంటో తెలుసా? విశ్వాస లక్షణం. లేని వాటిని ఉన్నట్టు పిలవగల దేవుడని అలాంటి విశ్వాసపు లక్షణం కలిగి ఉన్నాడు. ఏమండి, మన దేవుడు ఎలాంటి వాడంట? లేనిది పిలవగలవాడు, లేనిది రా అని పిలుస్తాడు, లేని దాన్ని పుట్టిస్తాడు అనే లక్షణం ఎవరు కలిగి ఉన్నారు? మన దేవుడు లేని వాటిని పిలిచే దేవుడు, లేని వాటిని సృష్టించే దేవుడని అబ్రహాము ఇలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భూమి లేదు, అంతా శూన్యమే. భూమి కలుగును గాక లేని దానిని సృష్టించాడు. ఆకాశము కలుగును గాక అంటే ఆకాశము సృష్టించబడింది. భూజంతువులు లేవు, భూజంతువులు కలుగును గాక. హల్లెలూయా. నక్షత్రాలు కలుగును గాక, సూర్యుడు కలుగును గాక, చంద్రుడు కలుగును గాక, భూభాగం వేరు కలుగును గాక, జలములు వేరు కలుగును గాక అని పలకగానే అవన్నీ కూడా ఏర్పడ్డాయి. ఎలాంటి విశ్వాసం ఉంది ఆయనకి? లేని వాటిని పిలవగలిగిన వాడు, లేని వాటిని సృష్టించగలవాడని ఎవరికుంది ఆ విశ్వాసం? అబ్రహాముకుంది. నీకుందా? సహోదరి సోదరా, మనకున్నాలి. ఈ రాత్రి ఆయనకున్న 5వ ఆ లక్షణం, లేని వాటిని పిలవగలవాడని ఆ మంచి లక్షణం మనము కలిగి ఉండాలి. ఒక రోజు లాజరు చనిపోయాడని మార్తా మరియమ్మ ఇంటికి వెళ్ళాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎక్కడ ఉంచారని అడిగాడు. అడ్రస్ చెప్పారు. అందరూ కూడా వస్తున్నారు. సమాధి ఎక్కడుందని అడిగాడు ప్రభువైన యేసుక్రీస్తు. సమాధి దగ్గరికి తీసుకెళ్ళాడు. సమాధిని చూశాడు. ఆ రాయి పొర్లించండి అని చెప్పాడు. పొర్లించాడు. వెంటనే ఏమన్నాడు తెలుసా? లేదు, లాజరులో జీవము లేదు. లేని వాటిని ఏం చేస్తున్నాడు ఆయన? పలుకుతున్నాడు. లేని వాటిని చేయగలవాడు, లేని వాటిని సృష్టించగలవాడు. ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 11వ అధ్యాయం. దయచేసి చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 11:4. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో చుట్టబడిన వాడై వెలుపలికి వచ్చును. చెప్పకుండా ఒకసారి దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. ఏమండి, లాజరులో ఏమీ లేదు, ప్రాణం లేదు, లేదా జీవము లేదు. కానీ ఎవరు వచ్చారు అక్కడికి? జీవం వచ్చింది. వెరీ గుడ్. దేవుని స్తోత్రం. ఎవరు వచ్చారు? ఏమన్నాడు ఆయన? నేనే జీవమును, నేనే సత్యమును, నేనే మార్గమును. ఎవరు వచ్చారు అక్కడికి? జీవము. మన దేవుడు ఎవరో తెలుసా? చెప్పాలి. మన దేవుడు ఎవరో తెలుసా? సహోదరి సోదరా, లేని వాటిని ఉన్నట్టుగా పలుకువాడు. నిన్ను కూడా చెప్తున్నాడు, నీకు కూడా చెప్తున్నాడు, నాకు కూడా చెప్తున్నాడు. మనం నోటితో పలకాలంట. యేసు నామములో నా కుటుంబంలో శోధన తొలగిపోవును గాక, నా కుటుంబంలో ఆర్థిక సమస్య తొలగిపోవును గాక. నేను చేసే పని అదే. నా జోబి ఖాళీ అయింది అనుకోండి, ప్రభువా ఖాళీ అయిపోయింది నాయన, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలవాడు అని యేసుక్రీస్తు నామములో ఈ జోబి నింపబడును గాక అని పలికితే అద్భుత రీతిగా ఆ రోజు లోపల చక్కగా నింపబడుతుంది. హల్లెలూయా. ప్రభువా ఈ రాత్రి 3వ రాత్రి భోజనం ఎలా తండ్రి లేని సమయంలో ఏది లేకుండా నీ సేవ చేస్తున్నావు, నువ్వు సృష్టించగలవు అని ప్రార్థన చేస్తుండగా నిన్న మధ్యాహ్న కాల సమయంలో చెన్నై నుంచి వస్తున్నాను కారులో, ఒక సహోదరి ఫోన్ చేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పేర్లు నేను చెప్పను కానీ వారు మన మధ్యలో ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎంత ఆశ్చర్యమో తెలుసా? హల్లెలూయా. ఎంత ఆశ్చర్యమో తెలుసా? భోజనానికి ఆమె ముఖం నేను చూడలా, నా ముఖం ఆమె చూడలేదు. భోజనానికి ఎంత ఖర్చు అవుతుందంట అని అడగడము జరిగింది. ఇదిగో ఇంత అవుతుందని అని నేను ఇంచుమించు ఒక 8,000 చెప్పాను. కానీ నిన్న రాత్రి సమయంలో నేను కారు దిగి ముందుకు వచ్చిన వెంటనే ఆ తల్లిగారు ముందుకొచ్చారు. అంటుంది, అయ్యా ఎందుకో నాకు తెలీదు,
మీకు ఇవ్వాలని, సేవకి ఇవ్వాలని ప్రేరేపణ కలిగింది. అందుకే మీకోసం వెయిటింగ్ లో ఉన్నా అని చెప్పి 8,000 ఇస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. 8 ఇస్తానన్నాను కదా, 8 కాదు, ఇదిగో 10,000 కట్టని 10,000 కట్ట చేతులు పెట్టాను. పడదామా దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేని వాటిని ఉన్నట్టుగా చేయగలవాడు, ఆ ధనమే ఈరోజు మనకు ప్రేమ ఉంది. దేవుని స్తోత్రం. లేని వాటిని ఉన్నట్టుగా చేయగలవాడని ఆ విశ్వాస లక్షణం అబ్రాహాము కలిగి ఉన్నాడు. నీవు నేను కలిగి ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగా. హల్లెలూయా. రాత్రంతా పేతురు సముద్రంలో వలేశాడు, ఒక్క చేప కూడా దొరకలా. ప్రభువా, రాత్రంతా కష్టపడ్డాం అని అంటే ప్రభు అన్నాడు, ఇదిగో మీ తోని లోపలికి నడిపించి వల వేయడన్నాడు. పేతురు లోపలికి నడిపించి వల వేయగా లేని వాటిని ఉన్నట్టుగానే చేసి 2 తోణులు నిండే రీతిగా పేతురు వల నింపేశాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వాక్యం 6వ వాక్యం నోట్ చేసుకోండి, నేను వివరించను కానీ మీరు నోట్ చేసుకోండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వాక్యం 6వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. దేవుని నోట్ చేసుకోండి. దేవుని చాలు టైం అయిపోతుంది సోదరి సోదరులా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇకపోతే 6వ లక్షణాన్ని చూసి ముగిద్దాం. అబ్రహాములో ఉన్న 6వ మంచి లక్షణం, విశ్వాసపు లక్షణం ఏంటో తెలుసా? అది చదివితేనే బాగుంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వాక్యం చదువు. ఏలనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. హల్లెలూయా. ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు? పునాదులు కలిగిన పట్టణము కోసం విశ్వాసంతో ఎదురు చూపు, మంచి లక్షణం కలిగి ఉన్నాడు. ఈ లక్షణం ఉందా? ఎంతసేపటికి భూ సంబంధమైన అవసరాల నిమిత్తం ఈ విశ్వాసపు లక్షణం కలిగి ఉంటాం మనం. పునాదులు కలిగిన పట్టణం కోసం, శాశ్వతమైన పట్టణం కోసం విశ్వాసపు లక్షణం కలిగి ఉన్నాడు అబ్రహాము గారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ రోజైనా మనం మరణించాలి, ఏ క్షణమైనా మరణించాలి, ఏ క్షణమైనా రావచ్చు. అందుకే 6వదిగా అబ్రహాము కలిగి ఉన్న పునాదులు కలిగిన పట్టణం. 9వ వచనం చూస్తే గుడారములో నివసించాడంట ఆయన. ఏమండి, ఆ ఒక్క వాక్యం చదువుకుందాం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు వారును, ఇస్సాకు యాకోబు అను వారును గుడారములో నివసించుచు అన్ని దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవశులైరి. ఏ దేశంలో ఉన్నాం తెలుసు? మనం ఏ దేశంలో ఉన్నాం? ఏ దేశంలో ఉన్నాం? ఇప్పుడు మనం పరాయి దేశంలో ఉన్నాం. మన ఇల్లు ఇది కాదు, మన నివాసం ఇది కాదు. తాత్కాలికంగా మనం వచ్చాం ఇక్కడికి. హల్లెలూయా. శాశ్వతంగా ఉండడానికి రాలేదు. అబ్రహాం అది గుర్తిరిగి పునాదులు కలిగిన పట్టణం కోసం విశ్వాసపు లక్షణం కలిగి ఉన్నాడు. ఈ విశ్వాసపు లక్షణం కలిగి ఉంటే ఈ లోకంలో మనందరం అబ్రహాం అలాగే దీవించబడతాం. హల్లెలూయా. ఎలాగే దీవించబడతామండి? అద్భుతమైన మాట లాస్ట్ టచ్ చేసి వదిలిపెడదాం. హల్లెలూయా. అద్భుతమైన మాట. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదివి మనం ముగించడానికి ప్రయత్నించేద్దాం. చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ 6 మంచి లక్షణాలు నీలో కలిగి ఉంటే ఎవరితో కూడా ఆశీర్వదించబడతాం? చెప్పాలి. అనుకున్న మా సహోదరి సోదరులారా, అబ్రహాముతో కూడా నీవు ఆశీర్వదించబడాలంటే అబ్రహాములో ఉన్న 6 ఆశీర్వాదపు లక్షణాలు, విశ్వాసపు లక్షణాలు ఉన్నాయి. అదే లక్షణాలు కలిగి ఉండాలని ఈ రాత్రి నన్ను ప్రేమించి, నా సహోదరి సోదర, నన్ను ప్రేమించి ఆయన సంకల్పంలో ఈ సమయంలో నువ్వు ఉన్నావు గనుక నువ్వు పిలువబడ్డావు, ఇక్కడికి వచ్చావు. అబ్రహాము కలిగిన 6 విశ్వాసపు మంచి లక్షణాలు కలిగి అబ్రహాముతో కూడా మనం ఆ ఒక్క మాట మరొకసారి, కాబట్టి విశ్వాస సంబంధులే చూడండి,
విశ్వాసము గల అబ్రహాముతో కూడా, విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. కొంతమంది చెప్పండి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పట్టణం కోసం విశ్వాసపు లక్షణం కలిగి ఉన్నాడు? ఎస్, ఆ పరలోక పట్టణం ఆయన కలిగి ఉన్నాడు, పొందాడండి. ఎక్కడ కూర్చోన్నాడు తెలుసా అబ్రహాం గారు? ఇప్పుడు ఎక్కడ కూర్చోండి తెలుసా? తెలుసు మీకు? ఎక్కడ కూర్చోన్నాడు? ఒక్కసారి లూకా సువార్త 16వ అధ్యాయము 24వ వాక్యం చదివినా, మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వాక్యం చదివినా ఆయన ఎక్కడున్నాడో ఒక్కసారి మనం చూద్దామా? తండ్రి అయిన అబ్రహామా, తండ్రి ఎక్కడున్నాడు? ఇప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడు? తండ్రి దగ్గర ఉన్నాడు. ఇంకొక మాట చూడండి, మత్తయి సువార్త 8:11 చదువుకున్నాం. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందరు గాని. అంటే అబ్రహాం ఎక్కడున్నాడు? ఇప్పుడు పరలోక రాజ్యంలో కూర్చో ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అబ్రహాము ఆదికాండం 24 మొదటి వాక్యం ప్రకారం అబ్రహాము అన్ని విషయంలో ఆశీర్వదించబడిన ఈ భూలోకమందు. తిరిగి ఆ పరలోకము కూడా, ఆశీర్వాదం కూడా ఆయన పొందుకుని పరలోకంలో కూర్చో ఉన్నాడు. నీవు కూడా, నా సహోదరి సుధా, మనందరం కూడా అలాంటి విశ్వాసపు లక్షణాలు కలిగి ఉంటే అబ్రహాముతో కూడాను, చెప్పండి, యాకోబుతో కూడాను, ఇస్సాకుతో కూడాను, మనము కూడా అబ్రహాముతో కూడా రేపు పరలోకంలో కూర్చుంటాం. మన ప్రధానితో కూర్చోవాలంటే మనకి ఎలా ఉంటది? మన మంత్రి గారితో పక్కన కూర్చోవాలంటే ఎలా ఉంటది? చెప్పలేని ఆనందం. ఎప్పుడు కూర్చుంటాం? చెప్పండి చెప్పండి. మన దేవునితో ఎప్పుడు కూర్చుంటాం? అబ్రహాముతో ఎప్పుడు కూర్చుంటాం? అందరూ చెప్పుకున్నాం ఒక్కసారిగా. అబ్రహాముకున్న విశ్వాసపు లక్షణాలు 6 నువ్వు కలిగి ఉంటే ఈ భూలోకంలో అబ్రహాములకి అన్ని విషయాలు దీవించబడతావు. సంతానం లేదా? సంతానం ఇస్తాడు. ఉద్యోగం లేదా? ఉద్యోగం ఇస్తాడు. ఆరోగ్యం లేదా? ఆరోగ్యం ఇస్తాడు. ఐశ్వర్యం లేదా? ఐశ్వర్యం ఇస్తాడు. సమస్తం ఎవరి చేతిలో తెలుసా? చాలా మంది దేవుడికి ప్రాధాన్యత ఇవ్వరు, వారంతటి వాళ్ళే కష్టపడుతూ ఉంటారు. ఏమండి, వాక్యం చెప్తుంది సామెతల గ్రంథం 10:22లో, నరుని కష్టం వల్ల ఆశీర్వాదం ఎక్కువ కాదు, యెహోవే ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును అంటున్నాడు. ద్వితీయోపదేశకాండము 8:18 చెప్తున్నాడు, భాగ్యము కూర్చుకోవడానికి మనకు సామర్థ్యము కలిగేవాడు యెహోవాయే అంటున్నాడు. కనుక నువ్వు ఎందుకు కష్టపడేది? అనగా దేవుడికి వెళ్ళే సమయం ఇవ్వకుండా ఎందుకు కష్టపడేది? కష్టపడాలి, దేవుడికి ఇచ్చే సమయం దేవుడికి ఇవ్వాలి, విశ్వాసం ఉంచాలి, దేవుని వైపు చూడాలి. ఇదిగో ఇలాంటి 6 లక్షణాలు అబ్రహాములకు కలిగి ఉండాలి. పిలిచిన దేవుడు అబ్రహాముని దీవించినట్లుగా పిలిచిన దేవుడు మనందరిని కూడా ఆయన దీవించబోతున్నాడు. ఈ మధ్యలో చాలా కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, శోధన వస్తుంది. అయినను చివరిగా విశ్వాసపు 6 లక్షణాలు కలిగి ఉందాం, మనం దీవించబడదాం, పరలోక రాజ్య ఆశీర్వాదం పొందుదాం. ఇట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో దయచేసి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.